ఆ ప్లేన్ పైలట్ సుమిత్ సబర్వాల్ గారు అయితే మేడే కాల్ ఇచ్చారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి. మేడే కాల్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉందని ప్లేన్ అని అర్థం. ఇతని పేరు రమేష్ విశ్వాస్ కుమార్. ఇతను ఒక్కడే బయటపడ్డాడు. 11 years later ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేశాడు. మరి ప్లేన్ గురించి తెలుసుకోవాలి కదా. ఇది ఎయిర్ ఇండియా 171 అనే ఒక నెంబర్ కలిగి ఉన్న ఒక ప్లేన్ అనమాట. కరెక్ట్గా ఇన్సిడెంట్ June 12, 2025 జరిగింది. అంటే నేను వీడియో రికార్డ్ చేస్తుంది ఈరోజే కాబట్టి ఈరోజనే చెప్తున్నాను. అయితే ఈ ప్లేన్ కరెక్ట్గా అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అవగానే దగ్గరలో ఉన్న మేఘాని నగర్ అని చెప్పేసి ఒక రెసిడెన్షియల్ ఏరియాలో కూలిపోవడం అయితే జరిగింది. అది కూడా ఒక నార్మల్ చిన్న ప్లేసెస్లోని ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో అయితే కూలలేదు. డాక్టర్స్ హాస్టల్ పైన అయితే పడిపోయి కుప్ప కూలిపోయింది. అందులో చాలామంది అయితే చనిపోయారు. అసలు ఈ విమానం గురించి తెలుసుకోవాలంటే ఇది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనే ఒక ప్లేన్ అనమాట ఇది. అయితే ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అండ్ బోయింగ్ కలిపి ఇన్వెస్టిగేట్ అయితే చేస్తున్నారు ప్రస్తుతం. ఇందులో మెయిన్ ప్రధాన కారణం ఏంటంటున్నారంటే బర్డ్ హిట్ అనమాట. కొన్ని ఏవియేషన్ స్పెషలిస్ట్స్ అందరూ ఏమంటున్నారంటే టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఈ బర్డ్ హిట్ అవడం వల్ల ప్లేన్ అయితే క్రాష్ అయిపోయిందని చెప్పేసి చాలామంది అంటున్నారు. అలాగే కొన్ని ఇంజనీరింగ్ సమస్యలు అంటే రీఫర్బిష్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ మనం ఇక్కడ బయట నుంచి తీసుకుని దాన్ని కొంచెం బాగు చేసి రీఫర్బిష్ అని చెప్పేసి అమ్ముతారు చూసారా. అలాగే ఇందులో కూడా కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. అందుకని దీన్ని రీఫర్బిష్ చేసి పంపునట్టు అని చెప్పేసి ఒక నివేదిక అయితే తెలుపుతున్నారు. దానివల్ల కూడా ఇంజనీరింగ్ సమస్యల వల్ల కూడా ఇది ఇలా ప్లేన్ అయితే క్రాష్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. ఇందులో ఫ్యూయల్ ఎక్కువైపోవడం వల్ల కూడా జరిగిందని చెప్పేసి చాలామంది అంటున్నారు. లాంగ్ హాల్ జర్నీని ఇందులో ఇంధనం ఎక్కువైపోవడం వల్ల ఇది కరెక్ట్గా క్రాష్ అయిపోయిందని చెప్పేసి అందరూ అంటున్నారు. రిపోర్ట్స్లో ఏమని వచ్చిందంటే 242 మెంబర్స్ అయితే చనిపోయారని. అందులో 230 మెంబర్స్ ప్యాసింజర్స్, ఇంకొక 12 మెంబర్స్ క్రూ అనమాట. అందులో 169 మెంబర్స్ ఇండియన్స్, 53 మెంబర్స్ అయితే బ్రిటిష్, 7 మెంబర్స్ అయితే పోర్చుగీస్ అండ్ ఒక కెనడా వ్యక్తి అయితే చనిపోయాడు. ఇందులో మరి పైలట్ సుమిత్ సబర్వాల్ గారు ఏం చేశారంటే ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి అయితే ఒక మెసేజ్ అయితే పంపారు. దాన్ని మేడే కాల్ అంటారు. మేడే కాల్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని. ఇది విన్నాక అందరి మనసుల్లోని కూడా ఏదో తెలియని బాధ అయితే వచ్చేసింది నాకు కూడానే. కానీ ఇది మొత్తం జరగడానికి కారణం ఏంటో ఎవరికి తెలీదు. ఇప్పుడు ఇదైతే చాలామంది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ ఇందులో లోపాలు ఏమున్నాయో తెలుసుకుని దాన్ని కఠినంగా శిక్షించాలని నేనైతే అనుకుంటున్నాను. నేననే కాదు, ప్రతి ఇండియన్ పౌరుడు కూడా ఈరోజు ఎంత బాధగా ఉన్నాడో. ట్విట్టర్ ఓపెన్ చేసిన వెంటనే మొత్తం బాడీస్ అవన్నీ చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, ఏంట్రా ఇలా జరిగిందని చెప్పేసి. మీ అందరికీ కూడా అలా అనిపించే ఉంటుంది కదా. నాకు తెలిసినంత వరకు ఏదైనా మనం కొంచెం మంచి ఫ్లైట్స్లో అయితే ప్రయాణించాలని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీరు ఎంతో అంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేశారేమో నాకు అనిపిస్తుంది. ఈ వీడియో మీ ఒక్కరే చూడకుండా మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసి అలాగే మన ఛానల్కి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. జై తెలుగు తల్లి, జై భారత్ మాత, జై ఆంధ్రప్రదేశ్.